సో, యాక్చువల్‌గా ఏంది నేనెక్కడో చూశాను మీ ఇద్దరు ఈ టోటల్ చేంజ్‌కి కారణం అరుణాచల అవునండి. మహాశివుడని విన్నాను. అవునండి. అవును. ఏంటసల మీకు శివభక్తి అనేది ఎప్పటి నుంచి ఎలా అది? అంటే ఫస్ట్ నుంచి బేసిక్‌గా మేము కొంచెం దేవుడిని బాగా నమ్ముతాము. ఇంట్లో గూడా బాగా మా నాన్నగారంతా పూజలు జేస్తారు. దేవుడు చాలా అంటే ఆ ఆర్థోడాక్స్ అనేది ఉంది మాకు ఫస్ట్ నుంచి. కాకపోతే ఏంటంటే అండి ఆహ్, అనుకోకుండా ఒకసారి ఒక షోకి అంటే ఇలాగా మాలేసుకోవాలనుకున్నా. మాలేసుకోవాలనుకున్నప్పుడు సరే శివమాలేసుకోవాలి ఎందుకంటే మేము డాన్సర్స్ కాబట్టి నటరాజ స్వామిని పూజిస్తాం ఆ! మేము. బట్ ఇప్పుడు శివమాల ఏసుకోవాలి అన్నా గానీ ఎప్పుడు కుదరట్లేదది. సరే ఇలా కాదు ఈసారి ఖచ్చితంగా వేసుకోవాలని జెప్పేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకున్నాము. అరుణాచలము వెళ్ళాము. అప్పటిదాకా కూడా అన్నీ మాకు ఓకే. అంతే. లేకంటే ఆఫర్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే హార్డ్ వర్క్ చేయడం గాని, ఇంకా గుర్తింపు రాకపోవడం అవ్వచ్చు అట్లా. అండ్ చాగంటి గారు చెప్పినట్టు మనము అంత పెద్దవాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది. ఒక్కసారి మనం గూడా ఎందుకు చేయకూడదని 22 రోజులు, 21 రోజు మాలేసుకొని, నిష్టగా పూజ చేసుకొని, ఎవ్రీడే అభిషేకం చేసుకొని అరుణాచలం వెళ్ళానండి. హ్మ్. మధ్యలో అంటే ఈ జర్నీలో మధ్యలో వెళ్ళాను. దాని తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకొని, గిరికొండ ఎక్కి దిగి రమణ మహర్షి ఆశ్రమంలో దండం పెట్టుకొని, ఎన్నో విషయాలు తెలుసుకున్నానండి నేను అక్కడికెళ్ళిన తర్వాత. దర్శనం చేసుకున్నాను. హైదరాబాదొచ్చాను. హైదరాబాదొచ్చిన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. హ్మ్. ఆహ్, ఆ ఇన్సిడెంట్‌లో చాలా బాధనిపించింది నాకు. అంటే చాలా పెయిన్ అనిపించింది ఆ రోజు. ఆ రోజు మేము అరుణాచలంలో ఉంచి నెక్స్ట్ డే రాగానే షూటింగ్‌కెళ్ళాను నేను. ఓకే. ఒక షోకి షూటింగ్‌కెళ్ళాను. షూటింగ్‌కెళ్తే పొద్దున్న 6, 7 గంటలకి అలా షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే తెల్లవారుజామున 4 అయిపోతుంది. హ్మ్. చాలా అలసిపోయాం. గిరి 24 ప్రదక్షిణ అవర్స్. చేసి 24 హ్మ్. అవర్స్. హ్మ్. అప్పుడు ఏదో డాన్స్ చేయమంటున్నారు. ఓకే. నేను స్వామి చాలా అలసిపోయాను నేను. అప్పుడు మాల్లోనే ఉన్నా ఇంకా. ఓహ్! అలసిపోయాను. సో, కొంచెము అదొక్కటి స్కిప్ చేద్దాం మనము. 24 అవర్స్ అయిపోయింది కదా! అనంటే, లేదు మీరు అట్లా ఎట్లా అంటారు మీరు చెయ్యాలి అని మాట్లాడారు. సరే హ్మ్. ఓకే. మనం ఒప్పుకున్న పని సరే తప్పదు కాబట్టి చేసేసాం. ఆ రోజు కొంచెం బాధనిపించింది. అంటే వి ఆర్ బెండింగ్ సమ్‌వేర్ ఎక్కడో. అంటే నేను అనుకున్న రూట్‌లో లేను సార్. ఓకే. నేను టార్గెట్ చేసిన దాంట్లో లేననిపించింది నాకు. సో, వెంటనే జ్యోతికి చెప్పా. హ్మ్. నెక్స్ట్ టైమ్ నుంచి నేను కొంచెం ఇటు సైడ్ ఆపుతాను. నీకొస్తే నువ్వు వెళ్ళిపో. నేను ఆపను నిన్ను. నువ్వు వెళ్ళిపో. బట్ ఐ నీడ్ సమ్ బ్రేక్. నేను కొంచెం వేరే దాంట్లోకెళ్ళాలనుకుంటున్నానని చెప్పా. అండ్ ఇంకొక సక్సెస్ ఏదైనా కొట్టే మళ్ళీ నేను ఇలాంటి స్టేజెస్ మీదకి మళ్ళీ వస్తాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను సార్. మాల్‌లో ఉన్న ఆ రోజు గూడా. హ్మ్. తీసుకున్న తర్వాత నాకొచ్చిన కొద్ది రోజులకే వచ్చిన కాలు జటాధర. సుధీర్ బాబు గారు ఫోన్ చేశారు. ఓకే. జటాధరలో ఫస్ట్ నాకు క్లైమాక్స్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ శివుడిది స్తోత్రం చేశాను. శివ స్తోత్రం కొరియోగ్రఫీ చేశాను. అది మంచి పేరునిచ్చింది. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా, చివర్లో వచ్చిన పాట మటుకు చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు. సో, అదయిపోయిన తర్వాత 'గిరగిర' వచ్చింది. హ్మ్. సో, 'గిరగిర' చేశాను. అది చాలా బాగా సక్సెస్ అయింది. అదయిపోయిన తర్వాత చిరంజీవి గారు నుంచి కాలు అండ్ 'హుక్ స్టెప్' వచ్చింది. 'హుక్ స్టెప్' వచ్చిన తర్వాత ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. వెంటనే మాలేసుకోవాలనుకున్నా హ్మ్. మళ్ళీ. ఎందుకంటే ఐ హావ్ దట్ గ్రాటిట్యూడ్ అండి. ఓకే. సో, ఆ గ్రాటిట్యూడ్‌కి నేనేం చేశానంటే, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మాలేసుకొని నేను అరుణాచలం వెళ్ళాలనుకున్నా. చాలా ట్రై చేస్తున్నా గానీ ఏసుకోలేకపోతున్నా. హ్మ్. ట్రై చేస్తున్నా ఏసుకోలేకపోతున్నా. సక్సెస్ మీట్‌కి బిఫోరు అనుకోకుండా నేను మాలేసుకోగలిగేసాను. అప్పటికి సక్సెస్ మీట్ ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ఏసుకోవాలి మాల ఇంక ఇలా కాదని చెప్పేసి ఏసేసుకున్నా వెళ్ళి. హ్మ్. కరెక్ట్‌గా 2 రోజుల్లో సక్సెస్ మీట్ అండి అని ఫోన్ చేశారు. హ్మ్. నిజంగా చెప్తున్నాను. స్టేజ్ మీద మాల మీద ఎక్కి ఆ షీల్డ్ తీసుకుండుంటే నా ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు నేను మాల పట్టుకొని అనుకున్నా. నేను మళ్ళీ సక్సెస్ కొట్టిన తర్వాతే ఎక్కడికన్నా మళ్ళీ స్టేజ్ ఎక్కుతాను హ్మ్. అన్న మాట నేను మాలేసుకోవడం, మాల్‌లో ఉండడం, మాల్‌లో మళ్ళీ నేను అంత పెద్ద స్టార్స్‌లో అంత గొప్ప వ్యక్తులతో నేను ఒక చిన్న అవార్డ్ తీసుకోవడం, అంత సక్సెస్ అవార్డ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఆల్ ఇంటర్‌లింక్ అండి. ఈ హ్మ్. సైకిల్ అంతా ఇంటర్‌లింక్. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతే నాకు జటాధర రావడం గాని ఇవన్నీ జరిగాయి. ఓకే. ఆ డ్రాస్టిక్ చేంజ్ అనేది చాలా కనిపించింది నాకు. హ్మ్. అండ్ ఆ షీల్డ్ ఇస్తూ కూడా మెగాస్టార్ గారు చెప్పారు. అక్కడున్న వాళ్ళందరూ చెప్పారు. "ఈ సాంగ్ చాలా బా చేసావు సందీప్. సాంగ్ బా సక్సెస్ అయింది." అంటే సక్సెస్‌తో తీసుకున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరో దగ్గరుండి నడిపించారండి అంతే. హ్మ్. ప్రతీది గూడా.
నా హుక్ స్టెప్ కొరియోగ్రఫీ కూడా నడిపించారు. ఓకే. నేను అది కూడా చెప్తున్నా.